పోలీసుల వేధింపులకు తాగలేక ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుడైన బాలు సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఆ యొక్క యువ నాయకుడికి అండగా నిలబడిన పరిస్థితి కనపడుతుంది. వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ అంశంపై మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులను వారితో మాట్లాడదాం. ఏ విధంగా చూడొచ్చుంటారు? ఈరోజు చూసుకున్నట్లయితే ఒక డాక్టర్ ఫిజియోథెరపీ చేసిన వ్యక్తి మీద సారాయి కేసులు పెట్టడము, ఇంటి దగ్గరికి వచ్చి అరెస్ట్ చేయడానికి పాల్పడము, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటారు? గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా పరిపాలన అనేటువంటిది గాడి తప్పింది. ఎక్కడ అభివృద్ధి అనేటువంటిది కనిపించేటటువంటి పరిస్థితి లేదు. సంక్షేమం పూర్తిగా శూన్యం అయిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి రాయలసీమ ప్రాంతాల వరకు కూడా ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఏ రకంగా కేసులు పెట్టాలి, వాళ్ళకి ఆస్తి నష్టం కలగజేయాలి, భౌతికంగా దాడులు చేయాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. ఇందులో పాముల కింద పోలీసుల పరిస్థితి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తాం. పోలీసులకి జీతం ప్రజా ధనం నుంచి, ప్రజలు కట్టేటటువంటి పన్నుల నుంచి వాళ్ళకి జీతాలు వస్తున్నాయనేటువంటి విషయాన్ని మర్చిపోయి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచో, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచో వాళ్ళకి జీతాలు వస్తున్నట్టుగా ఏది చెప్తే అది తెలుగుదేశం పార్టీ లీడర్లో, ప్రజాప్రతినిధిలో ఏదైతే ఆదేశిస్తారో వాళ్ళే స్వయంగా పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి క్రైమ్కి పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తే ఇవాళ కర్నూలు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం అధ్యక్షుడు బాలాంజనేయులు ఎలియాస్ బాలు గడిచినటువంటి 2 ఏళ్ళుగా తన మీద పెట్టనటువంటి కేసుల్లో చక్కగా చదువుకున్నాడు. ఫిజియోథెరపీ మెరిట్లో సీట్ వచ్చి చదువుకున్నటువంటి పరిస్థితి. రాజకీయాల మీద ఒక ఆసక్తితో ప్రజలకు మంచి చేయాలి, జగనన్న బాటలో మనం కూడా నడిచి 10 మందికి మేలు చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో చదువుకున్నటువంటి కుర్రోడు ఇవాళ రాజకీయాల్లోకి వస్తే మరి ఏ రకంగా హెరాస్ చేస్తారో అనేటువంటిది బాలుని మనం చూస్తేనే అర్థమవుతుంది. సారా కేసు పెట్టారు, రకరకాల కేసులు పెట్టి ఎన్ని రకాలుగా మెంటల్గా టార్చర్ చేయాలో ఫిజికల్గా కూడా తనని కొట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. 2025 ఆగస్టు నెలలో ఇప్పుడున్నటువంటి నిన్నటి రోజు ఈ ఇన్సిడెంట్కి పాల్పడినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనే తీసుకుని వెళ్ళి స్టేషన్లో ఫిజికల్గా హెరాస్ చేశాడనేటువంటి మాటను కూడా ఇవాళ బాలు చెప్తా ఉన్నాడు. సో నిన్నటి రోజు ఇక్కడ కూడా వాళ్ళకి ఎక్కడ సంతృప్తి చెందక మళ్ళీ ఇంకొకసారి తిరిగి ఏదో రకమైనటువంటి ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ పెట్టి బాలుని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో నిన్న మళ్ళీ ఇంకొకసారి ఒక 15-20 మంది పోలీసులు రావడం, మరి బాలు ఇంక ఈ హెరాస్మెంట్ని తట్టుకోలేక మరి నేను ఆత్మహత్యకి పాల్పడతానని చెప్పి తానే ఒక నైఫ్ తీసుకుని మరి చెయ్యి కోసుకుంటే చాలా బ్లడ్ కూడా బ్లీడింగ్ అయినటువంటి పరిస్థితి కూడా మన వీడియోలో అవి చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతాం. మరి తక్షణమే మా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి అన్న వచ్చి పోలీస్తో గట్టిగా మాట్లాడి మరి వెంటనే ఆ ఇష్యూని నిన్నటికి కాస్త ఇది చేయడం జరిగింది. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఏదైనా ఒక కార్యకర్తకి కష్టం వస్తే ఖచ్చితంగా యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా గట్టిగా వాళ్ళకి తోడుగా నిలబడుతుందనేటువంటి ఒక మెసేజ్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అనేక సందర్భాల్లో ఇవ్వడం జరిగింది. మరి అదే రకంగా ఈవేళ రాష్ట్రం మొత్తం ప్రతి జిల్లాలోని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచకాలకి ఖండిస్తూ అనేక ప్రాంతాల్లో ఇవాళ నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. రేపు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, మా యోజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, అలాగే మా జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి అని కానీ పెద్ద ఎత్తున 1000 మంది కార్యకర్తలతో మరి రేపు ఏదైతే బాలు మీద ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేటటువంటి పోలీస్ స్టేషన్ ఉందో అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, అదే స్టేషన్కి మేమందరం కూడా వెళ్ళబోతా ఉన్నాం. ఎన్ని 1000 మంది మీరు కేసులు పెడతారో, లేకపోతే ఎన్ని అక్రమ కేసులు పెడతారో చూస్తాం. ఇది ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నామా లేకపోతే పోలీస్ రాజ్యంలో బ్రతుకుతా ఉన్నాం అనేటువంటిది ప్రశ్న ఇవాళ ఉత్పన్నం అవుతూ ఉంది. ఒక ఆటవిక రాజ్యం మాదిరిగా ఏదో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అమలు చేస్తూ ఉన్నటువంటిది. కానీ ప్రజలు కొంతవరకే దేన్నైనా సహనంతో, ఓపికతో ఎదురు చూస్తారు. ఒకసారి ఆ గీత దాటిన తర్వాత పెద్ద పెద్ద హిట్లర్ లాంటి వాళ్ళే చరిత్రలో ఏమైనా మనం చూసాం. సో ఇవాళ బాలుకి జరిగినటువంటి అన్యాయం కానీ, బాలుని వేధిస్తున్నటువంటి తీరు మీద కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా తనకి అండగా నిలుస్తుంది. మరి పాపం తండ్రి లేడు, ఇంట్లో 2 ఆడవాళ్ళే, సిస్టర్ కానీ లేకపోతే వారి అమ్మగారు కానీ
ఇద్దరూ కూడా చాలా భయపడతా ఉన్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది, ఏ క్షణం నా కొడుకుని ఏం చేస్తారని చెప్పి తల్లి ఆమె భయపడతా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఒకటే, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, పోలీసులకు కానీ హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా ఈవేళ మీరు ఏదైతే అధికారం మా చేతిలో ఉంది కదా అని చెప్పి విర్రవీగిపోయి మీరు చేస్తున్నటువంటి ప్రతి దానికి కూడా రేపు రియాక్షన్ అనేటువంటిది ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఊహించుకుని దానికి తగ్గట్టుగా ప్రవర్తించండి, లేకపోతే ఇబ్బంది పడతారని చెప్పి మాత్రం హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఇంత జరుగుతున్నది, ఒక టీడీపీ నాయకుడు బెదిరింపులకు పాల్పడడం వలన ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, మరొక కేసులో ఈ విధంగా తను కూడా పోలీసుల వేధింపులు తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న పరిస్థితి, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మరి మీరు ఏం చేయబోతున్నారట? రేపు బాలుకు జరిగిన అన్యాయం అయితేనేమి, జిల్లాలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేస్తున్నటువంటి అక్రమ కేసుల మీద అయితేనేమి, రేపు ఉదయం 10 గంటలకు రాజా గారు, స్టేట్ యూత్ ప్రెసిడెంట్, అలాగే సిద్ధార్థ రెడ్డి గారు, మేము, మా క్యాడరు, లీడర్లు అందరం కలిసి ప్రొటెస్ట్ చేయదలుచుకున్నాము. 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందరనే, ఏ పోలీస్ స్టేషన్లో అయితే అన్యాయం జరిగిందో ఆ పోలీస్ స్టేషన్ ముందరనే ప్రొటెస్ట్కు కాల్ ఇచ్చాం. కానీ కావాలనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళా ఒక కాల్ ఇచ్చినారు, మెసేజ్ పెట్టినారు. అది ఎక్కడి నుంచి? మంత్రి గారి ఆఫీసు నుంచి. రేపు 8:30 గంటలకు ఒకటేదో వాళ్ళు ఏదో కొట్లాడుకున్నారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ కార్యకర్తని ఉన్నో పొడిచినాడంట, దానికి అరెస్ట్ చేయలేదని రూలింగ్ పార్టీ వాళ్ళు ధర్నా చేయడము. అది ధర్నా చేయండి అని టీజీ భరత్ గారి ఆఫీసు నుంచి మెసేజ్లు పెట్టడం వాళ్ళ గ్రూపులో. కింద టీజీ భరత్ గుప్తా ఆఫీసు మంత్రివర్యులు అని పెడతారు. అంటే మంత్రివర్యులు పోయి ఆఫీస్ ముందర ధర్నా చేయమంటారు. ఎందుకంటే ఆడ గలాటలు సృష్టించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు, ఆడ వీళ్ళతో ధర్నా పెట్టేయాలి, న్యూసెన్స్ చేయాలి అనేటువంటి ఘర్షణ వాతావరణం సృష్టించడానికి చేస్తున్నారు. రేపొద్దున ఏం జరిగినా దానికి పూర్తి బాధ్యత మంత్రి గారే వహించాలి. ఇటువంటి చీప్ పాలిటిక్స్ మానుకోమని మంత్రి గారికి సలహా ఇస్తున్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది, వారికి ఏమి జరిగినా తామే ముందుగా ఉండి పోరాటం కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. ఏదైతే బాలుకు జరిగిన అన్యాయం కావచ్చు, పోలీసుల కక్ష సాధింపు కావచ్చు, ఖచ్చితంగా తాము న్యాయ పోరాటం చేస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులంతా హెచ్చరిస్తున్న పరిస్థితి.